నమస్తే మేడం. నమస్తే మా. సో మేడం, లాస్ట్ టైం ఎపిసోడ్స్‌లో చాలా మంచి టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం. సో ఈసారి డిస్కషన్ దేని గురించి అంటే లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఏమైనా టెక్నిక్స్ ఉంటాయా? మనకు కావాల్సింది మనం పొందడానికి. సో ఇలాంటివి చేయడానికి ఏమైనా టెక్నిక్స్ లాంటివి ఉంటాయా? ఖచ్చితంగా అమ్మా. ఇక్కడ చాలా రకాల టెక్నిక్స్ ఉన్నాయి. చాలా మందికి చాలా రకాల టెక్నిక్స్ని అలవాటు చేసుకుంటారు. ఆ టెక్నిక్స్కి వెళ్ళే ముందు నీ ఫేవరెట్ గాడ్ ఎవరు? నా ఫేవరెట్ గాడ్ వెంకటేశ్వర స్వామి కదా. సో మీ మదర్కి? మమ్మీకి శివుడు, డాడీకి? డాడీకి వినాయకుడు. కదా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ గాడ్ ఉన్నారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడి మీద నమ్మకం, అపారమైన నమ్మకం. అవునా? అలాగే ఇక్కడ కూడా రకరకాల టెక్నిక్స్ ఉన్నాయమ్మా. సో వాటర్ గ్లాస్ టెక్నిక్ అని, పిల్లో టెక్నిక్ అని, 369 టెక్నిక్ అని, 888 టెక్నిక్ అని, రకరకాల టెక్నిక్స్ అయితే ఉన్నాయి. ఏ టెక్నిక్ ఉన్నా సరే మనం కోరుకున్న కోరికలు నెరవేరడం కోసమే. అంటే ఇప్పుడు మీరు ఏ దేవుణ్ణి నమ్ముకున్నా సరే, అలాగని చెప్పి వెంకటేశ్వర స్వామి తప్ప మిగిలిన వాళ్ళందరూ మనకేం చెయ్యరని కాదు కదా. కాదు కదా. సో నువ్వు అప్పటి వరకు వెంకటేశ్వర స్వామిని పూజ చేసావు, చేసావు. సో అందులో ఒక కథ కూడా ఉంటుంది. దేవుడా నిన్నే నమ్ముకున్నాను, నువ్వేం చేయలేదు అని చెప్పేసి కదా. అలాగ అనుకుంటూ ఉంటే ఆ తర్వాత జరిగే టైంకి, అంటే తను వచ్చి చేసేద్దాము అన్న టైంకి ఆయన ఆపేశాడు నమ్మకాన్ని. అంటే నువ్వు 100 రోజులు తపస్సు చేసావు, 200 రోజులు తపస్సు చేసావు. ఆ తర్వాత నువ్వేమనుకుంటున్నావు? అబ్బా, నేను ఇన్ని రోజులు చేసినా సరే నాకు అవ్వట్లేదు, దేవుడు నిజంగా వచ్చింది లేదు, నేను ఇప్పటి నుంచి చేశాను కానీ ఎంత కఠోరంగా చేశాను, నాకు అయినా సరే రావట్లేదు అని అనుకుంటావు. సో దాంతో నువ్వు ఆ దేవుడిని వదిలేసి మళ్ళీ ఇంకో కొత్త దేవుడికి వెళ్తున్నావా? దేవుడి మీద నమ్మడం మానేస్తావు కదా. అయితే సో మరి దేవుడు ఎప్పుడొచ్చి నీకు ప్రత్యక్షం అవుతాడు అని అనుకుంటున్నావు? దేవుడు ప్రత్యక్షం అవ్వరు కదా. అదే నీ కోరిక తీరడం అనేది ఎప్పుడవుతుంది అనుకుంటున్నావు? మన పైన డిపెండ్ అయి ఉంటుంది కదా. కాబట్టి సో నువ్వు మొదలు పెట్టావు అని అంటే అది పూర్తయ్యే వరకు కూడా అదే నమ్మకంతో నీ ప్రార్థనలు ఉండాలి కదా. అలాగే ఇక్కడ టెక్నిక్స్ కూడా అమ్మ, చాలా రకాలైన టెక్నిక్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క టెక్నిక్ని ఫాలో అవుతూ ఉంటారు. చూడండి, ఇక్కడ మళ్ళీ దేవుడి గురించే చెప్తున్నా. అయ్యప్ప స్వామి మాలేస్తారు, అమ్మవారు భవానీ మాలేస్తారు కదా. రకరకాల వెంకటేశ్వర స్వామి మాల అంటారు. ఇలా రకరకాలైన మాలలు ఉన్నాయి. అయితే ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి దేవత ఆరాధ్య వాళ్ళకి ఇంపార్టెన్స్ అన్నట్టుగా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా నువ్వు ఒక టెక్నిక్ తీసుకున్నావు, ఆ టెక్నిక్ని ఫాలో అవుతూ ఉన్నావు. ఆ ఫాలో అవుతూ ఉన్నప్పుడు నీకు లా ఆఫ్ అట్రాక్షన్లో, అంటే లైక్ మనం అనుకుంటున్నట్టుగా యూనివర్స్కి మీరు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దానికి మీరు అనుకున్న దానికి మార్గాలు చూపిస్తుంది యూనివర్స్. డైరెక్ట్గా వచ్చి నీకు ఏది జరగదు. సో మార్గం చూపెడుతుంది, ఒక ఆపర్చునిటీని చూపెడుతుంది. ఆ ఆపర్చునిటీని నువ్వు యాక్షన్లోకి మార్చుకోగలగాలి. యాక్షన్లోకి మార్చుకున్నప్పుడు నువ్వు అది అనుకున్నది జరుగుతుంది. నువ్వు ఓన్లీ టెక్నిక్స్ ఫాలో అవ్వడం వల్ల, ఇలా చేస్తూ ఉండటం వల్ల మాత్రం పూర్తిగా ఎటువంటి ఫలితము ఉండదు. సో ఇలాంటి టెక్నిక్స్ ఇదే ఫాలో అవ్వాలా, ఇది ఫాలో అవుతేనే ఇలాగా ఖచ్చితంగా జరుగుతుందా అనేది అయితే ఎక్కడా లేదు. నీ నమ్మకం ఏంటి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు వాటర్ గ్లాస్ టెక్నిక్ అంటారు. ఒక గ్లాస్ వాటర్ తీసుకుని, సో దాన్ని నిండుగా పెట్టుకుని, దాన్ని ముందు చేత్తో పట్టుకొని, దాన్ని మనం మనస్ఫూర్తిగా యూనివర్స్కి థ్యాంక్స్ చెప్తూ రిసీవింగ్, మన కోరికను ముందు చెప్పినట్టుగా ఆస్క్, తర్వాత దాన్ని రిసీవింగ్లో తీసుకుని దాన్ని మనం గుటక వేస్తూ నెమ్మదిగా తాగుతూ నీ కోరికనే అక్కడ ఆ వాటర్లోకి ఇన్కలికేట్ చేస్తాం. సో దాన్ని నువ్వు థ్యాంక్ యూ, నేను ఇది తీసుకుంటున్నాను అనే భావనతోటి నువ్వు ఆ థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఆ వాటర్ని మింగుతూ ఉన్నావు. అది కూడా నెమ్మదిగా ప్రతిసారి కూడా నువ్వు దాన్ని, నీ కోరికని నెరవేర్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పుకుంటూ ఉన్నావు. సో ఇది ఒక వాటర్ గ్లాస్ టెక్నిక్ అంటారు. అంటే నువ్వు ఎన్నిసార్లు వాటర్ తాగుతావు అన్నిసార్లు ఇదే పద్ధతిలో తాగితే గనక సో ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని అంటారు. అంటే దాని అర్థం ఏంటి అంటే నువ్వు ఫోకస్ దానిమే పెడుతున్నావు అని అర్థం. నువ్వు ఎన్నిసార్లు మంచినీళ్ళు తాగితే అన్నిసార్లు ఫోకస్ దానిమే పెడుతున్నావు అని. ఓకే, ఈ ప్రాసెస్లో నువ్వు ఏదైతే మనం మొదటి నుంచి అనుకుంటున్నామో లక్ష్యం ఎటువైపు ఉందో అటువైపు నీ గనక ఫోకస్ చేస్తే దానికి తగ్గ ఆపర్చునిటీస్ వస్తాయి. ఆ ఆపర్చునిటీస్ని నువ్వు గ్రాప్ చేసుకుని యాక్షన్లోకి దిగాలి.
ఓకే. సో అందుకని ఈ టెక్నిక్ అంతే. ఎందుకు అనంటే మన మెదడులోని రకరకాల న్యూరాన్స్లో 60,000 కోట్ల న్యూరాన్స్ ఉన్నాయి. అందులో మనకి రకరకాలైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలన్నిటిని తీసుకొచ్చి ఒకే దగ్గర పెట్టి నువ్వు దానికి ఈ ఒక కోరికని బలంగా చేకూర్చడానికి నీ న్యూరాన్స్ని నువ్వు కంట్రోల్ చేసుకుని దాని మీద పెడుతున్నావు. ఆ ఫోకస్ రావటానికి ఇలాంటి టెక్నిక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే. అలాగే పేపర్ మీద రాస్తూ ఉంటారు. పేపర్ మీద రాసి నా కోరిక ఇది అని చెప్పేసి చాలా బలమైన కోరికల్ని ఈ మధ్యన ఆస్ట్రాలజిస్ట్ కూడా చాలా మంది చెప్తున్నారు, మీకు ఏది కావాలంటే పేపర్ మీద రాయండి, 21 టైమ్స్ ఫోల్డ్ చేయండి, ఒక దాంట్లో పెట్టండి అని చెప్పి కూడా చూపిస్తున్నారు చాలా మంది. సో ఇది కూడా దాంట్లో అప్లికబుల్ అవుతుందా? అవునమ్మా, ఇది కూడా లా ఆఫ్ అట్రాక్షన్ లో ఇది ఒక టెక్నిక్ అన్నమాట. అంటే ఇప్పుడు మీరు ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే, మీరు రాయటం వల్ల ఇది చూడండి, చిన్నప్పటి నుంచి కూడా మనకి మీరు 100 సార్లు చదివే కంటే కూడా ఒక్కసారి రాస్తే గుర్తుంటుంది అని ఇంపోజిషన్స్ ఇచ్చేవారు ఒకప్పుడు. సో ప్రతిదీ కూడా రాయాలి రాయాలి రాయాలి. ఎందుకు రాయమన్నారు అనంటే, రాసేటప్పుడు నువ్వు దాన్ని చదువుతావు అనంటే నీ నాలిక, నీ వాయిస్ ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది. నీ వాయిస్ ద్వారా నీ చెవులు దాన్ని వింటుంది, దాన్ని విన్నదాన్ని మెదడుకి పంపిస్తుంది, నీ కళ్ళు దాన్ని చూస్తున్నాయి. అంటే నీ పంచేంద్రియాలు కూడా ఒకే పని మీద ఫోకస్ చేస్తుంది. సో ఇలా చేస్తూ ఉంటే ఎన్నిసార్లు రిపిటేషన్ అన్నమాట ఇది. ఇందులో 369 టైమ్స్ కూడా ఉంటాయి. ఒక టెక్నిక్ ఉంటుంది అలాగా, 3 టైమ్స్ 6 టైమ్స్ 9 టైమ్స్ అని చెప్పేసి. ఓకే. ఇలాంటి టెక్నిక్స్ వల్ల ఏమవుతుందంటే, ఫోకస్ నువ్వు వేరే దగ్గరికి ఎటు వెళ్లకుండా, నీ ఆలోచనలు ఇంకెక్కడికి వెళ్లకుండా కట్టి పడేసే టెక్నిక్స్ ఇవన్నీ. సో ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వటం వల్ల ఏమవుతుంది అని అంటే, నీ ఆలోచన పక్కకు వెళ్ళట్లేదు. నువ్వు ఇది చేస్తున్నావు కాబట్టి నువ్వు నమ్మకంతో చేస్తున్నావు. ఈ నమ్మకానికి ఈ యాక్షన్ అనేది తోడవుతుంది. దానివల్ల ఆపర్చునిటీస్ వస్తాయి. ఆ ఆపర్చునిటీస్ని నువ్వు గ్రాప్ చేసుకుని యాక్షన్లోకి దిగాలి. ఓకే. సో ఈ అన్ని టెక్నిక్స్కి మూలాధారం ఏదైతే ఉందో అదైతే నీ ఫోకస్ని దాని మీద కంట్రోల్గా పెట్టడానికి. అంతే తప్పించి ఈ టెక్నికే ఫాలో అవ్వండి అని ఎక్కడా లేదు. కొంతమంది 108 ప్రదక్షిణలు చేస్తామని అంటారు, కొంతమంది నడిచి కొండెక్కుతాము అంటారు, కొంతమంది గుండు చేయించుకుంటాం. అవునా? సో ఎవరి కన్వీనియంట్ తగ్గట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ విధంగా మనం చాలా రకాల టెక్నిక్స్ అయితే ఉన్నాయమ్మా ఇందులో. సో లా ఆఫ్ అప్లికేషన్స్ లో ఇన్ని ఉందంటే, ఒక మనిషి తను మౌల్డ్ చేసుకోవడానికి ఇన్ని రకాలుగా అప్లికబుల్ చేయడానికి లైఫ్ లో ఉన్నాయన్నమాట. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక ఎపిసోడ్ లో మళ్ళీ కొత్త కాన్సెప్ట్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.